హలో హలో ఎస్పీ గారు, నేను జగదీశ్వరరావు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీకి అని మాట్లాడుతున్నాను. హలో, ఎవరు ఏం పేరు? జగదీశ్వరరావు మాట్లాడుతున్నా అండి, గాంధీ భవన్. చెప్పండి. ఈ కేబుల్ వైర్స్ అన్ని కట్ చేస్తున్నారంటే దేనికి? కేబుల్ వైర్స్ అన్ఆథరైజ్డ్ గా ఉన్నాయి, ఎలక్ట్రికల్ పోల్స్ మీద డేంజర్ గా ఉన్నాయి, తీసేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి హెడ్ ఆఫీస్ నుంచి. అన్ని చోట్ల తీపిస్తా ఉన్నాం. అవునండి, వాళ్ళకి నోటీస్ గిట్ట ఇచ్చి ఏదైనా చేయాలి కదా. వాళ్ళు కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీరు ఇమీడియట్లీ వచ్చి కట్ చేస్తే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్, గవర్నమెంట్ కి చెడ్డ పేరు. ఇది ఏంది మీరు చేసే పద్ధతి? చెప్తారు, ఆల్రెడీ పిలిచి హెడ్ ఆఫీస్ లో కూడా అందరికి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. మీటింగ్లు పెట్టారండి, మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి కదా. మీరు టైం పీరియడ్ ఇవ్వాలి కదా. వాళ్ళు సర్వీస్ సెక్టర్లు ఉన్నారు, రైట్ టు వే వాళ్ళకి రైట్ ఉంటుంది ట్రాయ్ నుండి. మీరు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకుంటూ పోతే కోట్లాది రూపాయలు ఎవరు పెట్టుకుంటారు? పేద పేద ఆపరేటర్లు కదా వాళ్ళంతా. మాకైతే పైనుంచి ఆదేశాలు వచ్చాయి. పైనుండి ఎట్లున్నాయి ఆదేశాలు? రైటింగ్ లోనా వచ్చాయి కాబట్టి మేము మా సొంత నిర్ణయం తీసుకోలేదు. అవునయ్యా, రైటింగ్ లో ఉన్నాయా, ఓరల్ ఉన్నాయా? ఓవరాల్ గానే ఉంటాయి. ఓరల్ గా ఉంటే నువ్వు ఎట్లా చేస్తావు? మాకు ఆదేశాలు ఉన్నాయి. ఓరల్ ఉంటే ఎట్లా చేస్తావు? ఆపేయండి, ఇమీడియట్ గా ఆపండి. బట్టి గారితో బట్టి అన్నతో మాట్లాడతాం మేము. ఆపేయండి. ఎవరు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది? ఎవరు? హలో, హలో, ఎవరు ఓరల్ ఇచ్చింది? ఎవరు మీకు? హెడ్ ఆఫీస్ నుంచి వచ్చాయి ఇన్స్ట్రక్షన్స్. ఎవరు ఓరల్ గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్? ఎవరు? మాకు సిఎండి, టీజీఎస్, పిడిసిఎల్ ఆల్రెడీ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎంటైర్ సిటీలో మొత్తం తీసే కార్యక్రమం జరుగుతూ ఉందండి. అవునయ్యా, ఏమన్నా ఉండాలి కదా మీకు. ఓవరాల్ ఇస్తే ఎట్లా చేస్తారు? రైటింగ్ లో తీసుకోవాలి. ఆపరేటర్లకు అందరూ కూడా మీరు నోటీస్ సర్వ్ చేయాలా, మీరు టైం పీరియడ్ ఇవ్వాలా. వాళ్ళు కస్టమర్ సర్వీస్ లో ఉన్నప్పుడు అంతా కూడా మీకు కాన్షియస్ లేకపోతే ఎట్లా? మంచిది, ఓకే. ఇమీడియట్ ఆపండి. అక్కడ ఎక్కడెక్కడ పద్మనాభం అవన్నీ ఆపండి. మంచిది, ఓకే.